సో, పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. సో, కొత్తగూడెం సంబంధించి అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో, కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఎవరికి కాంగ్రెసు, బీఆర్ఎసు, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇతరులు ఇండిపెండెంట్‌లకు సంబంధించినటువంటి సమాచారం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో, పెద్దలారా, మిత్రులారా. సో, కొత్తగూడెం కార్పొరేషన్ మనం చూసుకున్నప్పుడు ఇది కొత్తగా ఏర్పడ్డది. కొత్తగూడెం కార్పొరేషన్ ఇది కొత్తగా ఏర్పడ్డది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కి 35,182 ఓట్లొచ్చినియి. కొత్తగూడెం కార్పొరేషన్‌లో బీఆర్ఎస్‌కి 18,497 ఓట్లొచ్చినియి. బీజేపీకి 2,990 ఓట్లొచ్చినియి. సిపిఐకి 28,823 ఓట్లొచ్చినియి. సిపిఎంకి 1,553 ఓట్లొచ్చినియి. ఇతరులకి 1,448 ఓట్లొచ్చినియి. స్వతంత్రులకి 9,764 ఓట్లొచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇక కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేట మున్సిపాలిటీకి సంబంధించి వచ్చినప్పుడు అశ్వరావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి 7,223 ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 4,045 ఓట్లు వచ్చినాయి. బీజేపీ పార్టీకి 393 ఓట్లు వచ్చినాయి. సిపిఐకి 72 ఓట్లు వచ్చినాయి. సిపిఎంకి 219 ఓట్లు వచ్చినాయి. ఇతరులకు 81 ఓట్లు వచ్చినాయి. స్వతంత్ర అభ్యర్థులకి 641 ఓట్లు వచ్చినట్టుగా మనకి ఉన్నటువంటి సమాచారం వల్ల అర్థమవుతోంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఇల్లెందు మున్సిపాలిటీ. ఇది చాలా కాలంగా ఈ కోల్ బెల్ట్‌లో ఉంటది ఇది. సో, కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఇల్లెందు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సమాచారం అన్ని పార్టీలది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇల్లెందు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి 12,276 ఓట్లు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 6,009 ఓట్లు. బీజేపీ పార్టీకి 957 ఓట్లు. సిపిఐకి 582 ఓట్లు. సిపిఎంకి 63 ఓట్లు. ఇతరులకి 70 ఓట్లు. స్వతంత్ర అభ్యర్థులకి 4,369 ఓట్లు వచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇక కొత్త ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏదిలాపురం మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడ్డది. దీనికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి 18,667 ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీకి 9,950 ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 395 ఓట్లు వచ్చినాయి. సిపిఐకి 3,752 ఓట్లు వచ్చినాయి. సిపిఎంకి 3,611 ఓట్లు వచ్చినాయి. ఇతరులకి 125 ఓట్లు వచ్చినాయి. స్వతంత్ర అభ్యర్థులకి 640 ఓట్లు వచ్చినాయి తెలియజేసుకుంటా ఉన్నాను. సో, ఇక కల్లూరు మున్సిపాలిటీకి సంబంధించి కల్లూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి కల్లూరు మున్సిపాలిటీ ఒక మున్సిపాలిటీ చెప్పిన తర్వాత మున్సిపాలిటీకి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి చెప్పడం ఈ వీడియో యొక్క ఉద్దేశంగా తెలియజేసుకుంటున్నాను. కల్లూరు మున్సిపాలిటీని మనం తీసుకున్నప్పుడు కల్లూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి 7,760 ఓట్లు వచ్చినాయి. 7,760 7760. సో, బీఆర్ఎస్ పార్టీకి 7,101 ఓట్లు వచ్చినాయి. సరే, చాలా నియరెస్ట్‌గా వచ్చినది. 7,101 ఓట్లు. కానీ గెలుపు కాంగ్రెస్‌నే వరించింది. సో, కల్లూరు మున్సిపాలిటీలో 7,760 ఓట్లు కాంగ్రెస్‌కి వస్తే బీఆర్ఎస్‌కి 7,101 ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 397 ఓట్లు వచ్చినాయి. సో, ఇతరులకి 193 ఓట్లు వచ్చినాయి. స్వతంత్ర అభ్యర్థులకి 782 ఓట్లు వచ్చినాయి. ఇక మధిర మున్సిపాలిటీని మనం చూసుకున్నప్పుడు సాక్షాత్తు మనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ముఖ్యమంత్రి, తర్వాత ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గత 3 టర్మ్స్‌గా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు. ఉన్నటువంటి ఏకైక మున్సిపాలిటీ ఇది. ఈ మున్సిపాలిటీకి సంబంధించి వచ్చినప్పుడు మధిరలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు, మధిరలో కాంగ్రెస్‌కి 11,170 ఓట్లు వచ్చినాయి. 11,170 ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్‌కి 5,118 ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 506 ఓట్లు వచ్చినాయి. సిపిఐకి 416 ఓట్లు వచ్చినాయి. సిపిఎంకి 469 ఓట్లు వచ్చినాయి. ఇతరులకు 52 ఓట్లు వచ్చినాయి. స్వతంత్రులకి 1,644 ఓట్లు వచ్చినాయి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పెద్దలారా, మిత్రులారా, ఇక సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ మనం తీసుకున్నప్పుడు సత్తుపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 11,935 ఓట్లు వచ్చినాయి. సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీకి 11,935, బీఆర్ఎస్‌కి 9,391, బీజేపీకి 386 ఓట్లు. సో, ఇతరులకి 49 ఓట్లు. స్వతంత్రులకి 186 ఓట్లు వచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇక వైరాని మనం తీసుకున్నప్పుడు వైరాలో కాంగ్రెస్ పార్టీకి 9,740 ఓట్లు. బీఆర్ఎస్ పార్టీకి 7,226 ఓట్లు. బీజేపీకి 205 ఓట్లు. సిపిఐకి 939 ఓట్లు. సిపిఎంకి 1,435 ఓట్లు. ఇతరులకి 55 ఓట్లు. స్వతంత్రులకి 866 ఓట్లు వచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. మొత్తం ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కి వచ్చిన ఓట్లు 1,13,953 ఓట్లు. బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 67,337 ఓట్లు. బీజేపీకి 6,229 ఓట్లు.
సిపిఐకి 34,554 ఓట్లు, అదేవిధంగా సిపిఎంకి 7,350 ఓట్లు, ఇతరులకి 2,073 ఓట్లు, స్వతంత్రులకి 18,892 ఓట్లు వచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో, సిపిఎం ఇంతకంటే పెరిగేది కానీ ఇక్కడ తెల్దారపల్లికి సంబంధించినటువంటి వాటిలలో విత్‌డ్రా అయింది. ఇంకా రేటింగ్ పెరిగేది. అవి పోటీ చేయాల్సినటువంటి సీట్లను కూడా బీఆర్ఎస్‌లో పొత్తులలో వదులుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఖమ్మంలో ఏం చేయబోతున్నారో చూడాల్సిన అవసరం అయితే మనకు కనపడతా ఉంది. ఇది ఇట్లా ఉంటే ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. సో, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా హంగున్న సాట క్యాంప్ రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. సో, హంగులో ఎటువైపు ఎవరు మొగ్గుతారనేది చూడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.